Hello everyone, welcome to Social Post. I am Rachna Reddy. Today we have our guest Srinivas Reddy garu, mutual fund distributor. Hello sir, namaste. రిటైర్మెంట్ తర్వాత వచ్చిన డబ్బుని ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే మంచిది? ఇక్కడ రకరకాల ఆప్షన్స్ మేడం. రిటైర్మెంట్ తర్వాత వచ్చిన డబ్బులు అంటే హార్డ్ అండ్ మనీ దగ్గర ఒక 20-30 సంవత్సరాలు సర్వీస్ చేస్తే దాంట్లో నెల దాచుకున్న డబ్బులు వాటిని ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి. సహజంగా ఒక 10 సంవత్సరాల క్రితం అయితే ఈ క్వశ్చన్స్ ఏం లేవు. అందరూ తీసుకెళ్లి రియల్ ఎస్టేట్ లోను లేదా అగ్రికల్చర్ ల్యాండ్ లోను ఇన్వెస్ట్మెంట్ చేసుకునేవాళ్ళం. ఇవాళ వచ్చేపాటికి లైఫ్ స్టైల్ చేంజ్ అవ్వటం వల్ల కానీ రకరకాల కారణాల వల్ల మన డైలీ ఎక్స్పెన్సెస్ కూడా పెరిగిపోయినాయి. వాళ్ళకి వచ్చే రిటైర్మెంట్ ఎవరికి పెన్షనబుల్ జాబ్స్ ఉంటే కనుక వాళ్ళకి వచ్చే పెన్షన్, లేకపోతే వేరే చిన్న పెన్షన్ లేని వాళ్ళకైతే వాళ్ళకి మంత్లీ రిక్వైర్మెంట్స్ ఎక్కువ ఉండటం వల్ల వీటిని మనం ప్రాపర్గా ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, మన రిటైర్మెంట్ లైఫ్ అంతా సాఫీగా వెళ్ళాలని మనం ఆలోచిస్తున్నాం. సహజంగా ఏమైందంటే ఇంతకుముందు ఒక 30 years వరకు జాబ్ వాళ్ళు అంటే అప్ టు 60 వరకు 30s లో స్టార్ట్ చేసిన 60 వరకు జాబ్ చేసేవాళ్ళు. తర్వాత లైఫ్ 70 or 75 దాకా ఉండేది. అంతకంటే ఎక్కువ ఉండేవాళ్ళు కాదు చాలా వరకు. కానీ వాళ్ళు చూస్తే 90-95 దగ్గర కూడా మనం కొంచెం చుట్టుపక్కల కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే చాలా మంది ఉన్నారు. అంటే వాళ్ళు యాక్టివ్ లైఫ్లో ఎన్ని సంవత్సరాలు ఉన్నారో అన్ని సంవత్సరాలు యాక్టివ్ అంటే ఇన్కమ్ లేకుండా కూడా జీవిస్తున్నారు. అంటే ఒక 30 సంవత్సరాలు మీరు సర్వీస్ చేసిన అమౌంట్ని నెక్స్ట్ 30 సంవత్సరాలు కూడా మీరు వాడుకోవాలి. అలాంటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అంటే ఇన్స్టెంట్ మనీయో లేకపోతే ఇన్స్టెంట్ మనీ లేదా అబ్నార్మల్ గ్రోత్ కోసమని ఎక్కడో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఒక రకంగా ఇబ్బంది పడతాం. రిటైర్మెంట్ నాకు మంత్లీ రిక్వైర్మెంట్ కంపల్సరీ ఈ మనీతోనే నేను జర్నీ చేయాలి నెక్స్ట్ రిటైర్మెంట్ అంతా అనుకున్నప్పుడు ఇవాళ ఉన్న సెక్యూరిటీ ఆఫ్ సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్స్ వాటిలో దగ్గర ఇవాళ ఉన్న పరిస్థితిలో 8 to 8.4% వస్తుంది. 5 years వరకు ఇంట్రెస్ట్ గ్యారంటీ ఉంది. అలాంటివి కానీ లేకపోతే రిటైర్మెంట్ యాన్యుటీ ప్లాన్స్ కానీ ఇవన్నీ కాదు, నేను కొంచెం రిస్క్ తీసుకుంటా నాకు FD ప్లస్ రిటర్న్ కావాలి అనుకున్నప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో బ్యాలెన్స్డ్ మల్టీ అసెట్ ఫండ్స్ ఇలాంటి ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మీ రిటర్న్స్ అన్ని కంఫర్ట్గా ఉంటారు. మీ ఎవరైతే మంత్లీ రిటర్న్స్ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా రిటైర్మెంట్ సాఫీగా వెళ్తుంది. ఓకే, థ్యాంక్ యూ.